హాయ్ హలో మన ల్యాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్లో యూనిట్ 1కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చెప్పుకుంటున్నాం కదా. సో ఇది కూడా కంటిన్యూ క్లాసెస్ చూడండి. ఇది కూడా యూనిట్ 1లో అది ప్రాబ్లం. ఫస్ట్ ఒక నోట్ పాయింట్ తెలుసుకోండి. ఈ క్లాస్లో ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు అంటే ఎన్ ఫ్యాక్టోరియల్ బై టీ పవర్ ఎన్ ప్లస్ 1గా తీసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ ఏం తీసుకోవచ్చు అంటే గామా ఆఫ్ ఎన్ ప్లస్ 1 బై పీ పవర్ ఎన్ ప్లస్ 1గా తీసుకోవచ్చు. ఈ ప్రాబ్లం అంటే ఈ నోట్ పాయింట్స్ తీసుకొని మనం ఒక ప్రాబ్లం అనేది సొల్యూషన్ చేద్దాం. ఓకేనా. ఫస్ట్ చూడండి ఏం తీసుకుంటున్నాం, ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ ఏం తీసుకుంటున్నాం, ఎన్ ఫ్యాక్టోరియల్ బై టీ పవర్ ఎన్ ప్లస్ 1గా తీసుకుంటున్నాం. అదేవిధంగా ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ అని ఏం తీసుకుంటున్నాం, గామా ఆఫ్ ఎన్ ప్లస్ 1 బై పీ పవర్ ఎన్ ప్లస్ 1గా తీసుకుంటున్నాం. ఓకేనా. ఈ నోట్ పాయింట్ బేస్ చేసుకుని ప్రాబ్లం చూద్దాం. చూడండి ఏమి ఇచ్చాడు ప్రాబ్లం, షో దట్ ఎల్ ఆఫ్ 1 బై రూట్ ఆఫ్ పై ఇంటూ టీ ఈక్వల్ టు 1 బై రూట్ ఫి అండ్ 1 బై రూట్ పి అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఏం తీసుకొని ఎల్ ఆఫ్ 1 బై రూట్ ఆఫ్ పై ఇంటూ టీ తీసుకొని 1 బై రూట్ ఫి అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఓకేనా. ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. ఇప్పుడు సొల్యూషన్ చూడండి. గివెన్ మనకి ఏమి ఇచ్చాడో అది తీసుకుందాం. ఎల్ ఆఫ్ 1 బై రూట్ ఆఫ్ పై ఇంటూ టీని ఏ విధంగా రాసుకోవచ్చు, దీన్ని ఎల్ ఆఫ్ 1 బై రూట్ ఆఫ్ పై ఇంటూ టీని ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. ఏమని 1 బై రూట్ టీ బయటికి తీసుకున్నాం, ఎల్ ఆఫ్ 1 బై రూట్ టీ. ఎందుకు, రూట్ అనేది పైకి ఉంటుంది టీకి ఉంటుంది. మనం 1 బై రూట్ పైన బయటికి తీసినప్పుడు ఇంకేం మిగిలి ఉంటుంది, 1 బై రూట్ 2నే కదా. అదే ఇక్కడ ఉంది. ఏం చేసాము, ఇక్కడ 1 బై రూట్ పైని కామన్ తీసుకున్నాం, ఎల్ ఆఫ్ రూట్ ఆఫ్ 1 బై రూట్ టీ అలాగే ఉంచాం. నెక్స్ట్ చూడండి 1 బై రూట్ పై ఎల్ ఆఫ్ 1 బై టీ అంటే రూట్ టీని ఏ విధంగా రాసుకున్నాం, టీ పవర్ 1 బై 2గా తీసుకున్నాం. ఎందుకంటే రూట్ వాల్యూ మనకు 1 బై 2 కాబట్టి ఇక్కడ మనకి రూట్ వాల్యూ 1 బై 2 కాబట్టి ఈ రూట్ ప్లేస్లో మనం టీ పవర్ 1 బై 2గా తీసుకున్నాం. ఓకేనా. ఏం చేస్తాం, రూట్ వాల్యూ 1 బై 2 కాబట్టి టీ పవర్ ఈ రూట్ ప్లేస్లో 1 బై 2 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ చూడండి 1 బై రూట్ పై ఎల్ ఆఫ్ ఈ టీ పవర్ 1 బై 2 అనేది పైకి తీసుకెళ్తే టీ పవర్ 1 బై రూట్ 2 అవుతుంది. ఏంటి, ఎల్ ఆఫ్ 1 బై టీ పవర్ 1 బై 2 అనేది మనం టీ పవర్ మైనస్ 1 బై 2గా రాసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ 1 బై రూట్ పై మనకి ఏమని తెలుసు, టీ పవర్ ఎన్ ఫార్ములా గామా ఆఫ్ ఎన్ ప్లస్ 1 బై పీ పవర్ ఎన్ ప్లస్ 1 అని తెలుసుకో. నోట్ పాయింట్లో చెప్పుకున్నాం కదా. ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏమని తీసుకోవచ్చు, గామా ఆఫ్ ఎన్ ప్లస్ 1 బై పీ పవర్ ఎన్ ప్లస్ 1గా రాయొచ్చు అని చెప్పాగా. ఇక్కడ 1 బై 2 అనేది పవర్ ఎన్గా తీసుకుంటే అంటే ఇక్కడ ఎన్ ప్లస్లో 1 బై 2 ఉంది అంటే టీ పవర్ ఎన్ ఫామ్లో ఉంది కదా. ఇదంతా ఈ టీ పవర్ మైనస్ 1 బై 2 అనేది టీ పవర్ ఎన్ ఫార్ములాలో ఉంది కాబట్టి మనం ఈ ఫార్ములా అప్లై చేస్తున్నాం. ఏమి, గామా ఆఫ్ ఎన్ ప్లస్ 1 బై పీ పవర్ ఎన్ ప్లస్ 1 అనే ఫార్ములా అప్లై చేస్తున్నాం. ఓకేనా. అప్పుడు ఏమవుతుంది, 1 బై రూట్ పై అలాగే పెట్టేసుకొని దీనంతటినీ కూడా మనం ఈ ఫార్ములాలోకి అప్లై చేసాం. ఏమవుతుంది, గామా ఆఫ్ మైనస్ 1 బై 2 ప్లస్ 1 డివైడెడ్ బై పీ పవర్ మైనస్ 1 బై 2 ప్లస్ 1. ఎలా వచ్చింది మనకి ఈ స్టెప్, టీ పవర్ ఎన్ ఫార్ములాలో బేస్ చేసుకొని మనం ఈ స్టెప్ని ఈ విధంగా రాసుకున్నాం. ఓకేనా. కన్ఫ్యూజ్ అవ్వకండి. మన టీ పవర్ ఎన్ అంటే టీ పవర్ మైనస్ 1 బై 2ని టీ పవర్ ఎన్ అనే ఫార్ములా ఈ ఫార్ములాలోకి ఈ స్టెప్ని మనం ఈ విధంగా కన్వర్ట్ చేసుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ 1 బై రూట్ 2 గామా ఆఫ్ దీని అంతటిని సింప్లిఫై చేస్తే గామా ఆఫ్ 1 బై 2 బై పీ పవర్ 1 బై 2 అవుతుంది. దీన్ని సింప్లిఫై చేసాం మనం. మైనస్ 1 బై 2 ప్లస్ 1ని దీన్ని సింప్లిఫై చేసింటే మనకి ఏమొచ్చింది, గామా ఆఫ్ 1 బై 2 పీ పవర్ 1 బై 2 వచ్చింది. నెక్స్ట్ 1 బై రూట్ పై ఎట్లా రాసుకున్నాం, ఈ గామా ఆఫ్ 1 బై 2ని మనం గామా ఆఫ్ 1 బై 2 ఈక్వల్ టు రూట్ పై అవుతుంది. మనము ఫార్ములా క్లాసెస్ చెప్పుకున్నాం చూడండి, అందులో ఈ ఫార్ములా ఉంటుంది చూడండి ఒకసారి. గామా ఆఫ్ 1 బై 2 ఈక్వల్ టు రూట్ పై అవుతుంది. అదే ఇక్కడ ఈ ప్లేస్లో మనం రూట్ పై అని సబ్స్టిట్యూట్ చేసాం.
ఓకేనా. p పవర్ 1/2 ఏం చేసాం 1/√π గామా ఆఫ్ 1/2ని మనం √πగా రాసుకోవచ్చు కాబట్టి √π p పవర్ 1/2. నెక్స్ట్ √π క్యాన్సిల్ ఏమింది √π క్యాన్సిల్ అయిందా. ఇప్పుడు p పవర్ 1/2ని మనం √pగా రాసుకోవచ్చా. ఎందుకు √tని మనం ఏ విధంగా రాసుకున్నాం t పవర్ 1/2గా రాసుకున్నామా. అలాంటప్పుడు p పవర్ 1/2ని మనం √pగా రాసుకోవచ్చుగా. మనం √2ని ఏం రాసుకున్నాం t పవర్ 1/2 రాసుకున్నాం. అదేవిధంగా p పవర్ 1/2ని కూడా మనం √pగా రాసుకోవచ్చుగా. అందుకే ఈ p పవర్ 1/2నే మనం √pగా రాసుకున్నాం. సో ఇక్కడ √π క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగులుతుంది 1/√p మిగులుతుంది. మనకు చెప్పిన సొల్యూషన్ కూడా అదే కదా. ఏంటి L ఆఫ్ 1/√π ఇంటూ t ఈజ్ ఈక్వల్ టు 1/√p అని ప్రూవ్ చేయమన్నారు. అదే కదా మనకు వచ్చినటువంటి సొల్యూషన్. ఓకేనా, ఇది సొల్యూషన్ అన్నమాట. అర్థమైంది అనుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ఒకవేళ మీకు అర్థం కాకుంటే వీడియోని ఫార్వర్డ్ చేసుకొని కొంచెం చూసుకోండి. చూడండి, ఇది మనకి ఇచ్చిన నోట్ పాయింట్స్. ఈ నోట్ పాయింట్స్ బేస్ చేసుకొని ఈ ప్రాబ్లం అంటే ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.